రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు ఇతర ముఖ్య నేతలతో కలిసి పట్టణంలోని అమరవీరుల స్తూపం నుండి చెక్కపల్లి బస్టాప్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు మాట్లాడుతూ, నాకు ఎమ్మెల్యేగా ఎలా అవకాశం ఇచ్చారో ఎంపీగా రాజేందర్రావుకి అవకాశం ఇవ్వండని, నేను ఎమ్మెల్యేగా రాజేందర్రావు ఎంపీగా మేము ఇద్దరం కలిసి జోడెద్దుల్లాగా పనిచేస్తామని అన్నారు. మోడీ 400 సీట్లు అడుగుతున్నారు, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, నీకు గెలుస్తున్నాననే నమ్మకం ఉంటే, ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తారనుకుంటే నరేంద్ర మోడీ వేములవాడ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ వేములవాడ వస్తే దక్షిణ కాశీ వేములవాడ రాజన్న మీద భక్తి ఉందనుకున్నా, కానీ ఎన్నికల ఓట్ల మీద ఉన్న భక్తి వేములవాడ రాజన్న మీద లేదని అన్నారు. దగ్గర నుండి ఇంచుమించు 10,000 పైచిలకు మహిళా తరలో ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గారికి స్వాగతాన్ని ఇస్తే, ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు వేములవాడ రావడం జరిగింది. ప్రధానమంత్రి గారు వారణాసి నుంచి, ఉత్తరప్రదేశ్ లో వారణాసి నుండి లోక్సభ మెంబర్ గా ఉన్నారు. అంటే ఉత్తర కాశీలో మీ అందరికీ తెలుసా, అక్కడి ఆలయ అభివృద్ధికి 5,000 కోట్లు 5,000 కోట్లు శాంక్షన్ చేసి అభివృద్ధి చేస్తుండు. ఆలయము వారణాసి. ఇక్కడ దక్షిణ కాశీ అని మన ఆలయాన్ని చూపించి దక్షిణ కాశీ అని పేరు చెప్పి గుండు సున్నా ఇచ్చిపోయిండు. న్యాయమా? దక్షిణ కాశీ అన్నప్పుడు 5,000 కోట్లు ఉత్తర కాశీకి ఇస్తున్నావు కదా, 500 కోట్లు లేకపోతే 100 కోట్లు చెప్పొచ్చు కదా. వేములవాడ రాజన్న స్వామి అభివృద్ధికి ఇస్తా అని పనికిరాని దద్దమ్మ బండి సంజయ్ ప్రసాద్ స్కీమ్ అని ఉండగా కూడా ఒక్క నయా పైసా వేములవాడ రాజన్న స్వామికి తీసుకురాలేదు. ఆ స్కీమ్ లో 3,000 కోట్ల బడ్జెట్ ఉంది. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పిండు. 10 ఏళ్లలో 20 కోట్లు. వేములవాడలో ఎన్ని వచ్చినాయి ఉద్యోగాలు? ఒక్క ఉద్యోగం అన్న కేంద్ర ప్రభుత్వం తరఫున ఇచ్చిండా? మళ్ళొక అబద్ధం. రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. ఇది 2024 లోపే, ఇది 2024. రెట్టింపు అయిందా? సగమైందా? 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు. ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తే బుల్లెట్లు దించి. మరి మోడీ, మేము రాజేంద్రరావు గారు టికెట్ ఇచ్చిన తర్వాత ఎలకతుర్తి మండలానికి ఒకటేసారి పోయినాం, గంభీరావుపేట మండలానికి ఒకటేసారి పోయినాం, కదలాపూర్కి ఒకటేసారి పోయినాం. మేము తప్పకుండా మనం అందరం గెలుస్తూ ఉన్నామనే విశ్వాసం ఉన్నది. కానీ ఎక్కడో ఒక మండలంలో మళ్ళొక్కసారి పోవాల్సి వస్తే అక్కడ బలహీనం ఉన్నాం కాబట్టి పోతాం అనుకుందాం. నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ నేను గెలుస్తున్నాను నమ్మకం ఉంటే, నువ్వు 5 సంవత్సరాలు నియోజకవర్గానికి గొప్ప పని చేసినాడు, ప్రజలు నిన్ను ఆశీర్వదించుంటే నరేంద్ర మోడీ వేములవాడకి ఎందుకు వచ్చిందయ్యా? నరేంద్ర మోడీ వేములవాడకి వస్తే నేను అనుకున్నా నా దక్షిణ కాశీ వేములవాడ రాజ్యాంగం మీద భక్తుంది కావచ్చు అనుకున్నా. కానీ ఎన్నికల మీద, ఓటు మీద ఉన్న భక్తి వేములవాడ రాజ్యాంగం మీద లేదు. ఉందా? ఉంటే నా వేములవాడ రాజ్యాలకు కోటి ఇవ్వకపోతే 1 కోటి కూడా ఇవ్వకపోతే 1 కోడెల నుంచి పోరింటిది కదా మోడీ. 1 కోటి రూపాయలు ఇవ్వడాడిది నా వేములవాడ రాజ్యాలకు 1 కోడెను కూడా ఇవ్వకపోతే కదా. వేములవాడ రాజ్యాలకు కోడె కడితే మంచిది కదా. కోడె కట్టడానికి ఏమున్నదిగా? దేవుడి మీద భక్తి లేదు, చెప్పుల మీద భక్తి. దేవుడు చిత్తం చెప్పుల మీద అట, దేవుడి గుళ్ళ శరీరం అట.